రామనాథ్ గారు, ఈ P4 అప్పుడప్పుడు సద్దుమణుగుతుంది, అప్పుడప్పుడు గాల్లోకి లేస్తూ ఉంటుంది. నిన్న గాల్లోకి లేచి దాదాపు 10,39,000 మంది మార్గదర్శకులు 1,06,000 మంది మార్గదర్శకులు 10,39,000 మందిని దత్తత తీసుకున్నారంట. ఇందులో 2,10,000 మంది కుటుంబాల్లో గుణాత్మకమైనటువంటి మార్పు వచ్చేసిందట. అసలు ఎవరా మార్గదర్శకులు, ఎవరి కుటుంబాలను తీసుకున్నారు, ఏంటి అనేది ఒక శ్వేతపత్రం ఎందుకు ప్రభుత్వం రిలీజ్ చేయదు? ప్రజలకు వివరాలు తెలిస్తే ఇంకా ఇన్స్పిరేషన్ వచ్చి చాలామంది రావచ్చు కదా ముందుకే. ఇప్పుడు పేదల్ని ఆదుకోవాలి, అలా సంక్షేమం ఇప్పుడు వాళ్ళని ఆదుకోవాలనే కాన్సెప్ట్ ఉండే ఆలోచన ఉండే వాళ్ళు ఎప్పటి నుండి దశాబ్దాల నుండి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు P4 అని పెట్టారు, కానీ ఇది సరైన పథకం కాదు. ఇప్పుడు విద్య, వైద్యం నుంచి చివరకు రోడ్ల నిర్వహణ నుంచి అన్ని ప్రైవేట్ గా అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటుంది. ఇప్పుడు వాటన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటంటే పేదరిక నిర్మూలన నుంచి కూడా ఆ కార్యక్రమం, ఆ బాధ్యత నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవడానికే ఈ P4 మోడల్ ని తెచ్చారనేది అర్థమవుతుంది. ఒక పేద కుటుంబాన్ని, వాళ్ళకి చాలా అవసరాలు ఉంటాయి, ఒక పేద కుటుంబాన్ని తీసుకెళ్లి ఇంకో డబ్బున్న కుటుంబానికి డైరెక్ట్ గా అలా అప్పగించడం, వాళ్ళ అజమాయిషిలో ఉండేలాగా, వాళ్ళ దయా దక్షిణాల మీద ఉండేలా చేయడం అనేది కూడా కరెక్ట్ గా. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, ప్రైవసీకి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పట్టించుకోకుండా డైరెక్ట్ చెప్తున్నారు. ప్రభుత్వం అన్నది ఇక్కడ క్రియాశీలకంగా ఉండాలి, కానీ ప్రభుత్వం కేవలం ఆ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని కలిపి ఫెసిలిటేట్ చేసే పరిస్థితికి మాత్రమే వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. పేదరిక నిర్మూలన బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవడమే ఒక విధంగా ఇది. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. పైగా చెప్తుంటారు కానీ 10 లక్షల కుటుంబాలు, ఇంకా నెక్స్ట్ ఒక 6 నెలల తర్వాత 15 లక్షల కుటుంబాలు అని అంటారే కానీ అసలు ఎవరు ఆ కుటుంబాలు, వాళ్ళు వీళ్ళకి ఏం సాయం చేశారు, దీంట్లో ఎంత ఫండింగ్ అనేది మారింది, ఎలా వాళ్ళు 2 లక్షల కుటుంబాలకు పైగా ఎలా వాళ్ళు మంచి స్థాయికి వచ్చేసారు, ఇవన్నీ ఎక్కడ వివరించారు చంద్రబాబు నాయుడు గారు. కేవలం P4 విజయవంతమైందని ప్రకటించేశారు నిన్న చంద్రబాబు నాయుడు. దానితో పాటు ఇందాక ఒక పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల స్థలాల గురించి మాట్లాడుతూ ఉన్నారు, కానీ తొలి నుంచి కూడా ఈ వ్యవహారం చంద్రబాబు నాయుడు గారిని ఒక విధంగా బాగా భయపెట్టి 31 లక్షల ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నప్పుడు చాలా హైరాణ పడిపోయింది తెలుగుదేశం పార్టీ. మీకు బాగా గుర్తుంటుంది, 128 మంది హైకోర్టుకు వెళ్లి పిటిషన్లు వేశారు. ఏమని వేశారు? అంతకుముందు ప్రభుత్వాలు ఏదో 5 సెంట్లు 10 సెంట్లు ఇస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి 1.5 సెంటే ఇస్తున్నారు అన్నట్టు హైకోర్టుకు వెళ్లి మురికి వాళ్ళని తయారు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని ఆర్గ్యుమెంట్ చేస్తే దురదృష్టవశాత్తు సింగిల్ బెంచ్ మొత్తం ఆపేయండి, 31 లక్షల ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు మొత్తం ఆపేయండి. అసలు ఇంకా ఎంతవరకు వెళ్ళిపోయారంటే, ఆ రోజు పట్టాలన్నీ మహిళల పేరు మీద ఎలా ఇస్తారు మీరు, భార్యలు చనిపోయిన మగవాళ్ళకి ఇవ్వాలి, ట్రాన్స్జెండర్లు ఉంటే వాళ్ళ పేరు మీద కూడా ఇవ్వాలి అంటే ఇలా ఆర్గ్యుమెంట్కి వెళ్ళిపోయి మొత్తం ఆ రోజు కోర్టు ఆపేయంగానే జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాకు, జగన్మోహన్ రెడ్డి సెంటున్నరకు షాకు అంటే ఇలా రాశారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అదే ఇళ్లను ప్రారంభిస్తూ చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలేలా, వాళ్ళకి మేలు చేయాలేలా ఇలా ఆలోచిస్తే, మీరు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఏం ఆలోచిస్తున్నారు చూడండి. విశాఖపట్నంలో 99 పైసలకి ఎవరికి భూములు ఇవ్వాలి, విశాఖపట్నంలో 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని గీతం యూనివర్సిటీకి ఏ విధంగా ఎలా కట్టబెట్టాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ కావాలి, తిరుపతిలో 1,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామనే సంస్థకు 1,400 కోట్ల రూపాయలు రాయితీలు భూమిని కలిపి ఎలా ఇవ్వాలి, అది కూడా ఫ్రీ హోల్డింగ్ మొత్తం ఎలా అప్పగించాలి అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ధోరణి మొత్తం ఇలా ఉంది. తొలి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ ఇళ్ల పట్టాల విషయంలో ఒక విధంగా చాలా, ఈ రాష్ట్రంలో అత్యధికులు 1 సెంటు 1.5 సెంటు ఇళ్లలో ఇప్పటికీ నివాసం ఉంటున్నారు. ఏ ప్రభుత్వం ఇవ్వకపోయినప్పటికీ అక్కడికి కూడా అంతకుముందు కూడా వాళ్ళ శక్తి అది. వాళ్ళందరినీ అవమానించేలాగా మీరు ఏదో సమాధుల మధ్య బతుకుతున్నారు, మీది ఇల్లు కాదు ఒక సమాధి అన్నట్టుగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఆ మాట్లాడితే ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఎవరి గురించి అయినా మాట్లాడే పరిస్థితులు వచ్చాయి. ఈ P4 అన్నది నిజంగా విజయవంతమైతే మొత్తం డేటా బయట పెట్టారు, ఎంత చేశారు, ఎవరు ఏమేమి ఇచ్చారని. కరెక్ట్. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అంటే ప్రైవసీ ఇబ్బందులు ఉంటాయని చెప్తారు, డేటా బయట పెట్టండి అని. రైట్. డేటా బయట పెట్టారంట, ప్రైవసీ ఇబ్బందులు వస్తాయంటే ఎందుకు వస్తాయి? చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అవుతుంది కదా, 10 మంది తెలుసుకుంటే. ఇప్పుడు ఆయన ఏమంటాడు, 10,39,000 కుటుంబాలను దత్తత తీసేసుకున్నారు రాష్ట్రంలో, 1,06,000 మార్గదర్శులు అన్నారు. అవును. ఇది వింటే మనం ఒకరోజేమో 20 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చేసాం, ఒకరోజు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఓ రోజు సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది. దీంట్లో ఎంత వాస్తవం లేదో దీంట్లో కూడా అంతే వాస్తవం లేదు. ఎందుకంటే ఇది వాస్తవం కాదు, ఇది వాస్తవం కాదు. ఎందుకు ఇది అంటున్నాను నేను అంటల్లా, చంద్రబాబు నాయుడు గారి కోసం నడి రోడ్డు మీద ఏ పనైనా చేసేటటువంటి పత్రికలు 2 ఉన్నాయి. దాంట్లో
మళ్ళీ ఎందుకు సార్ నా చేత చెప్పిస్తారు? చంద్రబాబు నాయుడు గారి కోసం నడి రోడ్డు మీద ఏ పనైనా చేసే 2 పత్రికలు ఉన్నాయి. ఓకే. దాంట్లో ఒక పత్రిక పేరు బూత్ జ్యోతి. P4 పిచ్చిలో చంద్రబాబు అన్న చూపించేది. P4 పిచ్చిలో చంద్రబాబు పిచ్చెక్కింది. P4 అనే పిచ్చి. ఈ పిచ్చి మామూలు పిచ్చి కాదు, తలక మాసిన పని, తల మాసిన వ్యవహారం. ఆయన ఆర్కే గారు చెప్పని విషయాలు పిచ్చెక్కింది, పిచ్చి పట్టింది అట్లా రాశారా? అది చూడండి, మీ అన్న కొద్దిగా జూమ్ చేయి. P4 పిచ్చిలో చంద్రబాబు అంటే ఏం దాంట్లో అదిగోండి మధ్యలో కనపడుతుందా? P4 పిచ్చిలో చంద్రబాబు. ఇది కొత్త పలుకులో రాశాడు. ఏం చెప్పారు? ఏం రాశారు దీంట్లో? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు నేలవిడిచి సాము చేయాలని ఉబలాట పడుతుంటాడు. ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి తలమాసిన తలాడడానికి ఎవడో ఒకటి పక్కన జాయిన్ అవుతా ఉంటాడు. ఈ నా తలమాస నేను రావట్లేదు సార్, కాబట్టి మీకు పంపిస్తా. ఆచరణ సాధ్యం కానీ ఇలాంటి ఆలోచనలు అంటే చంద్రబాబుకు మా చెడ్డ ఇష్టం. ఆచరణ సాధ్యం కావని తెలిసి జనాలను మోసం చేస్తున్నాడు కదా, దానికి అర్థం దిక్కుమాలిన ప్రణాళికలు రూపొందించి ఆయనకు అందుబాటులో ఉంచుతారు, అందులోకి లాగుతారు. దీనికి పర్యవేక్షణకు కుటుంబరావు అనేటటువంటి ఒక అతను పెట్టారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మెప్పు ఉండటం కోసం జిల్లా కలెక్టర్ ఇతర అధికారులకు ఫోన్ చేసి టార్గెట్లు విధిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు P4ను పట్టుకొని వేలాడుతున్నాడు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు పిలిపించుకొని గంటల కొద్దీ చర్చలు జరుపుతున్నారు. వాళ్ళు తిట్టుకుంటున్నారని రాశారు డైరెక్ట్గా. ఆ వార్డు ఎందుకు చూడండి డైరెక్ట్గా. రైట్. డైరెక్ట్గా వాళ్ళు రాసినట్టు తిట్టిపోస్తున్నారు. బంగారు కుటుంబాల ఎంపిక గందరగోళంగా ఉందనుకుంటే మార్గదర్శుల ఎంపిక కూడా టార్గెట్లు విధించడంతో సహాయం చేయాలనుకున్న వారు కూడా ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నారు. ముఖ్యమంత్రితో జరిగిన సమావేశాలకు వెళ్ళిన వారిలో పలువురు ఇదెక్కడి తద్దినం అని తిట్టుకుంటున్నారు. ఇదెక్కడి తద్దినం, ఇదెక్కడ తద్దినం రా బాబు, మేమేమైనా సహాయం చేయాలనుకుంటే సహాయం చేస్తాం కదా, మమ్మల్ని పిలిచి టార్గెట్లు విధించడం దానికి మీరు ఫాలో అవుతున్నట్లేరు. మనసుంటే మార్గం ఉంటుంది సార్. అదే చెబుతాను సార్. ఇది ఎప్పుడంటే ఆగస్టు 10, 2025. అప్పటికి డబ్బులు అందల వారం అదే నెల అంది. 20వ తారీఖు పెట్టి మనసుంటే మార్గం ఉంటుందని పెట్టాడు. అదొక వేరే లెక్క. సో ఇప్పుడైతే ఇది తలకు మాసిన కార్యక్రమాన్ని ఆయనే రాశాడు కదా. రాసి అసలు ఈ కుటుంబాలంట ఏమేమి అవసరాలు ఉన్నాయని అడుగుతున్నాయి అంటే 31% మంది ఉద్యోగాలు కావాలని అడిగారంట. ఈయన 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసే అంటాడు. ఇక్కడ ఉన్న 10 లక్షల మందిలో 30% మాకు ఉద్యోగాలు ఇవ్వండిరా బాబు అని అడుగుతున్నారంట. మా దగ్గర లేవు అని చెప్పి బంగారు కుటుంబాలు మార్గదర్శులకు అందిస్తున్నారంట. మిగిలిన మంది 22% మంది ఏమో వైద్య సహాయం కావాలని అడిగారంట. బాగా నోటెడ్. ఇప్పుడు ఈ 10 లక్షల కుటుంబాల్లో 31% మంది ఉద్యోగాలు కావాలని అడిగారు. నాకు లేదు, ఇది వాళ్ళ దగ్గర పంపిస్తున్నా, ఆడు చూసుకుంటాడు పో అంటే వాళ్ళ ఇంట్లో పాచి పని ఏమైనా ఎత్తాడు ఆవిడు. 22% మంది వైద్య సహాయం కావాలని అడిగారంట. 9% మంది వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడులు కావాలని అడిగారంట. మిగిలిన వాళ్ళు దాని కుటుంబాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని కోరారంట. ఇవన్నీ మేము యాడ్ చేస్తామని చెప్పి వాళ్ళు పారిపోతున్నారని రాశారు. మరి ఇది కదా P4 అంటే. ఈ రాష్ట్రంలో 2 పనికిమాలిన కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు వచ్చినా తీసుకొచ్చాడు. ఒకటి 3 Pలు, ఇంకోటి 4 Pలు. ఒకటి P3, ఇంకోటి P4. P3 అనేది ఒక దిక్కుమాలిన కార్యక్రమం. ఈ P4 అనేది అంతకంటే దిక్కుమాలిన కార్యక్రమం. లేదా P3 అంటే ఏంది? ఒక 500 కోట్లు లేవు మెడికల్ కాలేజ్ కట్టడానికి. ఆడెవడికో 100 రూపాయలకి ఇచ్చేస్తే వచ్చేస్తాయా మనకి? ఏది మెడికల్ కాలేజ్ 100 రూపాయలకి ఇచ్చేస్తే P3 అది. ఇక్కడ తీసుకెళ్లి పేదల్ని పబ్లిక్ గానే ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టి వదిలించేసుకోవటం P4. మరి ఈ P4 అన్నావు కదా, వీటిలో 1,00,000 మంది మార్గదర్శులు కదా. ఇంతకీ నువ్వు, నీ కొడుకు, మీ భార్య, మీ కోడలు, మీ 4 మార్గదర్శులు ఉన్నారా? వాళ్ళు ఎందుకుంటారు? వాళ్ళు ఎందుకుంటే లక్షల కోట్లు ఆస్తుంది, హెరిటేజ్ వ్యాపారం ఉంది, అప్పుడే లక్షల కోట్లు అన్నాడు. ఇప్పటికి ఎన్ని లక్షల కోట్లు అయి ఉంటుంది? మరి ముందు మీరు అంతమందిని దత్తత తీసుకున్నారు. 2% షేర్లు అమ్మేస్తే 400 కోట్లు వస్తాయని భువనేశ్వర్ గారు అన్నారని మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటున్నారా? 2% షేర్లు అంటే 400 కోట్లు అంటే ఎన్ని వందల గ్రామాలను దత్తత తీసుకోవచ్చు. మరి ముందు మీరు ఎందుకు చేయాల? మీరు ఎన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు? పాయింట్ నెంబర్ 1. 2, మీ భార్య గారు ఎన్ని కుటుంబాలను దత్తత తీసుకున్నారు? ఎందుకంటే హెరిటేజ్ ఓనర్ ఆమె కదా. మీ కోడలు గారు డైరెక్టర్ కదా. ఆమె ఎంతమందిని బంగారు కుటుంబాలను తీసుకుంది? మార్గదర్శి కదా వాళ్ళందరూ. మరి మార్గదర్శి గారు అమ్మని అందరిని పిలిచినప్పుడు మరి మీ ఇంట్లోనే 4 ఉన్నారు, పిల్లాడిని వదిలేద్దాం. మీ 4 ఎంతమంది మార్గదర్శులు తీసుకున్నారు? మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రమోషన్ లాగా ఆయన పథకాలు ఎగ్గొట్టడానికి ఏదో ప్లాన్ వేసి చెప్తే మొత్తం వ్యవహారాన్ని ఆయన కుటుంబం మెడకే జుట్టేస్తున్నారు. ఇదిగో సార్, దీంట్లో ఈ పేరు పెట్టడంలో కూడా మార్గదర్శి చిట్ ఫండ్స్ కి ముఖ్యమంత్రి ప్రమోషన్ చేస్తున్నట్టుగా ఉంది తప్ప, లేకపోతే మార్గదర్శకులు లేదంటే బంగారు కుటుంబాలు ఏడుంది? ఏడ బంగారు కుటుంబాలు ఏడుస్తుంది?